చూడండి ఈ వీడియోలో మనం జావా, ఎక్లిప్స్, గిట్, మావిన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. మీరు జావా విత్ సెలీనియం విత్ టెస్ట్ఎన్జీ ఫ్రేమ్వర్క్తో వర్క్ చేసినప్పుడు ఈ మ్యాండేటరీగా ఈ 4 మన సిస్టంలో ఇన్స్టాల్ అయి ఉండాలి. సో ఫస్ట్ జావా ఎలా ఇన్స్టాల్ చేయాలో చూసుకుందాం. ఫస్ట్ జావా ఇన్స్టాల్ చేసే ముందు అసలు జావా మన సిస్టంలో ఇన్స్టాల్ అయిందో లేదో చెక్ చేయాలంటే మీరు కమాండ్ వాడాలి. జావా --- వర్షన్. మీరేం చేయాలంటే జావా ఇన్స్టాల్ అయిందో లేదో మీ సిస్టంలో చెక్ చేయాలంటే ఇక్కడ సెర్చ్ ఉంది చూసారు కింద సెర్చ్ బార్లో సిఎండి అని కొట్టండి. సిఎండి అని కొడితే కమాండ్ ప్రాంప్ట్ అని వస్తుంది. దీని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు జావా --- వర్షన్ అని ఇవ్వండి. ఇక్కడ చెక్ చేయండి జావా ఈజ్ నాట్ రికగ్నైజ్డ్ అని వస్తుంది. అంటే జావా మీ కంప్యూటర్లో ఇన్స్టాల్ అవ్వాలా. ఇప్పుడు ఇది క్లోజ్ చేసేసి ఇప్పుడు జావా ఇన్స్టాల్ చేయాలంటే మీరు ఇక్కడ యూఆర్ఎల్ ఇచ్చాను చూడండి. నేను ఇది కాపీ చేసుకొని గూగుల్లోకి వెళ్ళి ఓకే ఈ గూగుల్లో ఈ యూఆర్ఎల్ టైప్ చేయండి. టైప్ చేస్తే మీకు జావా ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక ప్రొడక్ట్స్ అని చూసారు ఆప్షన్ పిఆర్ఓ దీని మీద క్లిక్ చేసి కిందకు స్క్రోల్ అవ్వండి. ఇక్కడ జావా అని చూడండి. హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్లో జావా అని ఉంది. ఈ జావా మీద క్లిక్ చేసి కిందకు రండి. మళ్ళీ కిందకు వస్తే మీకు కింద కాదు ఇక్కడ డౌన్లోడ్ జావా పైనే డౌన్లోడ్ జావా అని చూసారా. డౌన్లోడ్ జావా మీద కొట్టండి. క్లిక్ చేసినాక కొంచెం స్క్రోల్ చేయండి. ఇక్కడ చూడండి JDK 25 JDK 21 అని ఉంది. మీరు JDK 21 ఇన్స్టాల్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేయండి. JDK 21 మీద క్లిక్ చేసినాక కిందకి రండి కొంచెం. ఇక్కడ చూడండి లైనెక్స్, మ్యాక్ అని ఉంది, విండోస్ అని ఉంది. విండోస్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి సెకండ్ ఆప్షన్ మన డౌన్లోడ్ అక్కడ ఉంది చూసారా. ఈ లింక్స్ ఉన్నాయి చూసారా. సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సెకండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే జావా డౌన్లోడ్ అవుతుంది చూడండి. మనకి ఇప్పుడు జావా డౌన్లోడ్ అవుతుంది చూడండి. డౌన్లోడ్ అవనివ్వండి. కంప్లీట్గా జావా డౌన్లోడ్ అయితే ఈ ఫైల్ డౌన్లోడ్ అయినాక మనం రన్ చేయాలి. డౌన్లోడ్ అవనే రన్ చేద్దాం. చూడండి ఇప్పుడు జావా డౌన్లోడ్ అయింది. కంప్లీట్ అయిపోయింది డౌన్లోడ్ మొత్తం. ఈ ఫోల్డర్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినాక మీకు దీని మీద క్లిక్ చేస్తే ఇలా ఓపెన్ అవుద్ది. ఇప్పుడు దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ అంటే వెంటనే 2 సార్లు నొక్కాలి. నొక్కితే ఇక్కడ ఎస్ఆర్ నో అడుగుద్ది. ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఎస్ ఆప్షన్ మీద క్లిక్ చేశాక మీకు ఇది ఇలా అడుగుతుంది నెక్స్ట్ అని. నెక్స్ట్ టైప్ చేయండి. ఇలా నీకు జావా ఇన్స్టాల్ అయిపోతుంది. ఇది ఇన్స్టాల్ అవుతుంది జావా. ఇది కంప్లీట్ అవ్వండి. పూర్తిగా కంప్లీట్ అయితే జావా ఇన్స్టాల్ అయిపోయినట్టే. చూడండి కంప్లీట్ అయిపోయింది. జావా సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్. ఇప్పుడు క్లోజ్ చేసి మళ్ళీ ఇక్కడ సెర్చ్ బాక్స్లో సిఎండి అని కొట్టి కమాండ్ ప్రాంప్ట్ మీద క్లిక్ చేసి ఇప్పుడు జావా చెక్ చేయండి. జావా ఇన్స్టాల్ అయిందో చెక్ చేయొచ్చు మనం. జావా --- వర్షన్ ఓకేనా. ఇప్పుడు చూడండి జావా ఇన్స్టాల్ అయిపోయింది. ఇందాక మనకు కనిపించలేదు కదా, ఇప్పుడు కనిపిస్తుంది జావా. సో ఇలా మనం జావా ఇన్స్టాల్ చేసుకోవాలండి. అలాగే నెక్స్ట్ ఎక్లిప్స్ చూద్దాం. ఎక్లిప్స్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి. సో అగైన్ ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే మనకి యూఆర్ఎల్ కాపీ చేసుకొని గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేయండి. దీన్ని ఓపెన్ చేసినాక ఇలా వస్తుంది డౌన్లోడ్ అని. డౌన్లోడ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ అని క్లిక్ చేశాక మీకు ఇక్కడ ఆప్షన్ చూపిస్తారు చూడండి. ఇక్కడ విండోస్ 64 అని ఇలా ఉంది కదా. ఈ విండోస్ పక్కన 64 ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇది డౌన్లోడ్ అవుతుంది మనకి. అలా ఇలా వస్తుంది డౌన్లోడ్ అవ్వదామని. దాని మీద క్లిక్ చేశాక డౌన్లోడ్ అనే ఆప్షన్ వస్తుంది. మళ్ళీ ఈ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మనకు డౌన్లోడ్ అవుతుంది చూడండి. ఇక్కడ డౌన్లోడ్ అవుతుంది. ఇది డౌన్లోడ్ అవనివ్వండి. కంప్లీట్గా డౌన్లోడ్ అవని. ఇది డౌన్లోడ్ అవడానికి టైం ఎక్కువ తీసుకుంటుందండి. చూడండి మీ ఇంటర్నెట్ ఫాస్ట్గా ఉంటే ఫాస్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. వెయిట్ చేయండి డౌన్లోడ్ అయ్యేవారు. చూడండి ఇది డౌన్లోడ్ అయ్యింది. ఇప్పుడు ఇక్కడ డౌన్లోడ్ అయింది చూడండి. ఇప్పుడు డౌన్లోడ్ అయింది కదా. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. డౌన్లోడ్ అవుతుంది. ఇంకా చూడండి ఇది స్టిల్ టైం తీసుకుంటుంది. లేదనుకుంటే ఇక్కడ మీరు అక్టివ్ మీద క్లిక్ చేస్తున్నారు కదా, ఇక్కడ 86 64 దీని మీద కూడా క్లిక్ చేయండి. ఇక్కడ 64 మీద క్లిక్ చేస్తే ఇంకొంచెం త్వరగా డౌన్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇక్కడ డౌన్లోడ్ కొట్టండి. మళ్ళీ డౌన్లోడ్ కొడితే మళ్ళీ స్టార్ట్ అయింది చూడండి ఎక్లిప్స్ ఇన్స్టాలేషన్. ఇలా కూడా మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఏదైనా ఓకే, బట్ ఇది కొంచెం స్లో అవుతుంది. వెయిట్ చేయండి. ఇంకా డౌన్లోడ్ అని ఉంది చూడండి. ఇది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు
ఇది డౌన్లోడ్ అయింది కదా మంది, ఈ ఫోల్డర్ డౌన్లోడ్ అయింది. ఇది ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇప్పుడు ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి. మీకు ఇలా ఓపెన్ చేశాక దాని మీద క్లిక్ చేస్తే ఎక్లిప్స్ ఐడి ఫర్ జావా డెవలపర్స్ అని అడుగుద్దండి. ఓకేనా, ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇన్స్టాల్ అని అడుగుద్ది. ఇన్స్టాల్ ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేస్తే ఇన్స్టాలింగ్ అని వస్తుంది. ఇది కంప్లీట్ అవనివ్వండి. ఇది గ్రీన్ కలర్ ఇంకా వెళ్తుందండి. ఇది అవ్వగానే లాంచ్ అని అడుగుద్ది. ఇన్స్టాలింగ్ అయిపోగానే లాంచ్ అని అడుగుతుంది. లాంచ్ మీద క్లిక్ చేస్తే మీకు ఎక్లిప్స్ ఓపెన్ అయిపోతుంది. ఓకేనా, ఇలా మనం ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. ఓకేనా, చూడండి ఎక్లిప్స్ ఇన్స్టాల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ గిట్ చూద్దామండి. నెక్స్ట్ ఏంటంటే గిట్ లాంచ్ కొట్టేసండి. ఎక్లిప్స్ ఇన్స్టాల్ అయ్యాక ఎక్లిప్స్ ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు గిట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి? గిట్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే అగైన్ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. ఓకేనా, కాపీ చేసుకొని ఎక్లిప్స్ క్లోజ్ చేసేద్దాం. ఓపెన్ అయింది. ఇప్పుడు మీరు గిట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలని చూపిస్తున్నాను. మీరు ఆ యూఆర్ఎల్ కాపీ చేసుకొని ఈ గిట్ది ఇక్కడ టైప్ చేయండి. ఓకే, నోట్ ప్యాడ్లోంచి కాపీ చేశాను. యూఆర్ఎల్ మీరు మాన్యువల్గా కూడా టైప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు ఇన్స్టాల్ ఫర్ విండోస్ అని చూడండి. మీరు ఆ యూఆర్ఎల్ ఓపెన్ చేస్తే ఇన్స్టాల్ ఫర్ విండోస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ గిట్ ఫర్ విండోస్ 64 ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ నీకు ఇన్స్టాల్ అవుతుంది చూడండి. గిట్ ఇన్స్టాల్ అవుతుంది. కంప్లీట్ అవనండి ఇన్స్టాలేషన్ మొత్తం. చూడండి గిట్ డౌన్లోడింగ్ కంప్లీట్ అయిపోయింది. గిట్ డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయింది చూడండి. ఇప్పుడు దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ దీని మీద డబుల్ క్లిక్ చేయండి. డబుల్ క్లిక్ చేస్తే ఎస్ అని అడుగుద్ది. ఎస్ఆర్ నో అని ఎస్ కొట్టండి. మీరు ఎస్ కొట్టాక ఇక్కడ మీకు ఆప్షన్ వస్తుంది కింద. మీ కంప్యూటర్లో ఇలా వస్తుంది చూడండి. కింద కింద మీరు ఎస్ కొట్టాక కింద ఆప్షన్ వస్తుంది గిట్ ఇక్కడ కింద లైట్ చివరిలో. ఓకేనా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ చేస్తే నెక్స్ట్ అని అడుగుద్ది. నెక్స్ట్ కంటే క్లిక్ చేస్తూ వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇన్స్టాలింగ్ అని వస్తుంది. ఇప్పుడు ఇన్స్టాల్ అయిపోతుంది అన్నమాట. ఇది కంప్లీట్ అవ్వాలి మొత్తం. గ్రీన్ కంప్లీట్ అవ్వనివ్వండి. చూడండి గిట్ ఇన్స్టాల్ అవుతుంది, కంప్లీట్ అవుతుంది. సో వన్స్ ఇట్స్ కంప్లీట్ అయిపోయినాక ఇన్స్టాల్ అయిపోతుంది. గిట్ కంప్లీటింగ్ ద గిట్. నౌ క్లిక్ ఆన్ ఫినిష్. గిట్ ఈజ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. సో మనం ఇప్పుడు 3 ఇన్స్టాల్ చేసుకున్నాం. ఒకటి జావా, ఎక్లిప్స్, గిట్. నవ్ మ్యావిన్ అండి. మ్యావిన్ అనేది సమ్ టైమ్స్ మనం యూజ్ చేస్తాము, సమ్ టైమ్స్ యూజ్ చేయవసరం లేదు. బట్ మీ ఎక్కువ జావా ప్రాజెక్ట్స్తో వర్క్ చేస్తున్నప్పుడు మ్యావిన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవాలి మనం. సో మ్యావిన్ ఇన్స్టాల్ చేసుకోవాలంటే అగైన్ యూఆర్ఎల్ కాపీ చేసుకోండి. ఆల్రెడీ మీకు అన్ని యూఆర్ఎల్స్ ఇచ్చాను నేను. మీరు యూఆర్ఎల్ తీసుకెళ్ళి గూగుల్లో టైప్ చేయండి. ఓకేనా, టైప్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవుతుంది. కింద ఫోల్డర్స్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ చూడండి లింక్స్ అని చూసారు. లింక్స్ అని నేను హైలైట్ చేస్తాను చూడండి. ఈ లింక్ సెకండ్ లింక్ బైనరీ జిప్ సెకండ్ లింక్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి డౌన్లోడ్ అవుతుంది చూడండి. డౌన్లోడ్ అయింది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక మీరు దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఇక్కడ ఆప్షన్ ఉంది చూసారు. ఎక్స్ట్రాక్ట్ ఆల్ అని ఎక్స్ట్రాక్ట్ ఆల్ ఉంది కదా, దీని మీద కొట్టండి. కొట్టాక ఎక్స్ట్రాక్ట్ అని కొట్టండి. ఇది ఎక్స్ట్రాక్ట్ అవుతుంది. ఇలా వస్తుంది. ఇలా వచ్చినాక దీన్ని ఓపెన్ చేయండి. ఫోల్డర్ని ఓపెన్ చేసినాక ఇందులో బిన్ అని ఉంటుంది. బిఐఎన్ బిన్. దీన్ని కూడా ఓపెన్ చేయండి. ఓపెన్ చేశాక మీరు ఇక్కడ పైన లైన్ అని చూసి డౌన్లోడ్స్ అపాచీ అని ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. చివరిలో ఇలా వస్తుంది. ఇలా దీన్ని కాపీ చేయండి. దీని మొత్తాన్ని మీరు రైట్ క్లిక్ ఇచ్చి కాపీ అని కొట్టండి. కాపీ అని కొట్టినాక మీరు సిలోకి వెళ్ళండి. మీ కంప్యూటర్లో సి డ్రైవ్ ఉంటుంది కదా, విండోస్ సి అని. సి డ్రైవ్లోకి వెళ్ళాలి. ఓకేనా, సి డ్రైవ్లోకి వెళ్ళాక యూజర్స్ అని చూసారా. యూజర్స్ అని కాదు, ప్రోగ్రామ్ ఫైల్స్. మీ కంప్యూటర్లో సి డ్రైవ్ ఉంటుంది. సిలోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళాలి. ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి ఫోల్డర్ అని కొట్టండి. ఫోల్డర్ అని కొట్టి కంటిన్యూ మీద క్లిక్ చేస్తే ఒక ఫోల్డర్ క్రియేట్ చేయొచ్చు. ఆ ఫోల్డర్ పేరు ఏం పెడతారంటే మ్యావిన్ అని పెట్టండి. MAVN మ్యావిన్ అని పెట్టి ఈ ఫోల్డర్ ఓపెన్ చేయండి. ఈ మ్యావిన్ ఫోల్డర్ ఓపెన్ చేసి మీరు కాపీ చేశారు కదా, దాన్ని పేస్ట్ చేయండి. పేస్ట్ ఎలా చేస్తారు? Ctrl+V కొట్టండి. పేస్ట్ అవుతుంది. పేస్ట్ ఆప్షన్ రావట్లేదు. మళ్ళీ సరిగ్గా కాపీ చేయలేదు అనుకుంటా నేను. డౌన్లోడ్స్లోకి వెళ్ళండి. వెళ్ళి మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేశారు కదా మ్యావిన్.
దీన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని సి డ్రైవ్లోకి వెళ్ళి ప్రోగ్రామ్ ఫైల్స్లోకి వెళ్ళి మీరు ఫోల్డర్ క్రియేట్ చేశారు కదా మ్యావిన్ అని, దీన్ని ఇక్కడ పేస్ట్ చేయండి. కంటిన్యూ అని కొట్టండి. పేస్ట్ చేస్తే అడుగుద్దన్నమాట. ఇది ఇక్కడ పేస్ట్ అయింది. ఇక్కడ పేస్ట్ అయినాక దీని మీద క్లిక్ చేసి బిన్ అని ఉంటుంది కదా, బిన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మళ్ళీ అగైన్ దీన్ని మొత్తాన్ని కాపీ చేయండి. కంట్రోల్-C కాపీ అని కొట్టండి. కొట్టినాక మీరు సెర్చ్ బాక్స్ ఉంది చూసారా, ఈ సెర్చ్ బాక్స్ ఇందులో ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని పెట్టండి. ఎడిట్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ అని వస్తుంది, ఫర్ ఎవర్ అకౌంట్ అని. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీకు ఇక్కడ పాత్ అని వస్తుంది, PATH పాత్. ఇక్కడ మీకు పైన ఆప్షన్ కింద ఆప్షన్ ఉంటుంది సిస్టమ్ వేరియబుల్స్ అని. ఈ పాత్ మీద క్లిక్ చేసి 1 సెకండ్ ఎడిట్ అవ్వట్లేదు. ఎడిట్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్, ఎడిట్ సిస్టమ్ ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ క్లిక్ చేయండి. ఎన్వైరన్మెంట్ వేరియబుల్స్ మీద కొట్టండి. కొట్టినాక ఇక్కడ పాత్ అని ఉంటుంది. ఈ పాత్ మీద క్లిక్ చేసి ఎడిట్ అని కొట్టండి. కొట్టినాక మీరు ఏం చేశారంటే ఆల్రెడీ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసండి మ్యావిన్ది. న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీరు కాపీ చేశారు కదా అది ఇక్కడ ఇవ్వండి. ఓకే కొట్టండి. ఓకే కొట్టినాక ఇక్కడ న్యూ అనే ఆప్షన్ ఉంది చూసారా, మళ్ళీ న్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ మీరు MAVN మ్యావిన్ ఇలా ఇవ్వండి, మ్యావిన్ హోమ్ అని ఇచ్చి మీరు కాపీ చేశారు కదా పాత్, అది ఇక్కడ ఇచ్చి బిన్ అని రిమూవ్ చేసేసండి. చేసేసి ఓకే 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 అయిపోయింది. మీరు అన్నీ ఇన్స్టాల్ చేసుకున్నారు. ఇప్పుడు ఇప్పుడు మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు మాట ఎక్లిప్స్లో. ఇప్పుడు యూ కెన్ స్టార్ట్ వర్కింగ్ ఇన్ ఎక్లిప్స్. యూ టేక్ మీరు ఏదైనా ప్రాజెక్ట్ తీసుకొని ఎక్లిప్స్ మీద వర్క్ చేయొచ్చు. ఏదైనా ప్రాజెక్ట్ ఎలా తీసుకోవాలంటే మీరు మీ సిస్టంలోకి వెళ్ళి మీరు కంపెనీలో జాయిన్ అవుతారు కదా, వాళ్ళు మీకు ప్రాజెక్ట్ సెటప్ చేసుకోమంటారు. సెటప్ చేసుకోమంటే మీరు ఏం చేయాలంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి. న్యూలోకి వెళ్ళి లేకపోతే రైట్ క్లిక్ ఇచ్చి మీ కంప్యూటర్లో న్యూలోకి వెళ్ళి ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. ఆటోమేషన్ ప్రాజెక్ట్ అని పెట్టండి. ఆటోమేషన్ ప్రాజెక్ట్ అని పెట్టి ఈ ఫోల్డరు ఎస్ అని కొట్టండి. మళ్ళీ క్రియేట్ చేస్తున్నాను రాంగ్ ఫోల్డర్. మీరు ఫోల్డర్ క్రియేట్ చేయాలంటే రైట్ క్లిక్ ఇచ్చి న్యూలోకి వెళ్ళి టుడే ఆటోమేషన్ ప్రాజెక్ట్ ఐఎమ్ గివింగ్ నేమ్, ఫోల్డర్ పేరు ఇస్తుంది అనమాట, టుడే ఆటోమేషన్ ప్రాజెక్ట్. ఓకే, ఇప్పుడు ఈ ఫోల్డర్ క్రియేట్ చేశాక దీని మీద ఈ ఫోల్డర్ మీద రైట్ క్లిక్ ఇస్తే మీకు ఇక్కడ మీకు ఓపెన్ ఇన్ టెర్మినల్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మీరు కంపెనీలో జాయిన్ అయినాక గిట్ క్లోన్ ఇదివ్వండి. అంటే ప్రాజెక్ట్ మీరు ఫస్ట్ టైము సెటప్ చేసుకోవాలన్నమాట. గిట్ క్లోన్ అని ఇచ్చి మీకు లింక్ ఇస్తాను. మీ కంపెనీలో ప్రాజెక్ట్ సెటప్ చేసుకోవాలంటే మీకు వాళ్ళు మీ ఆటోమేషన్ ప్రాజెక్ట్ యొక్క లింక్ ఇస్తారు. ఓకేనా, ఇప్పుడు నేను ఇచ్చేస్తున్నాను మీకు డైరెక్టరీ. మీరు ఒక ప్రాజెక్ట్ సెటప్ చేసుకోవాలి ఫస్ట్ కంపెనీలో జాయిన్ అయినాక. అది ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను అనమాట మీకు. ఇప్పుడు మీరు కమాండ్ ప్రాంప్ట్ గిట్ క్లోన్ అని ఇచ్చి మీకు ఏదైతే ప్రాజెక్ట్ లింక్ ఇస్తారో వాళ్ళు క్లోన్ పక్కన పెట్టండి. పెట్టినాక ఎంటర్ కొట్టండి. ఇప్పుడు ప్రాజెక్ట్ క్లోన్ అవుతుంది. ఇలా ప్రాజెక్ట్ వచ్చింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మీరు ఏదైతే ఫోల్డర్ క్రియేట్ చేశారో టుడే ఆటోమేషన్ ప్రాజెక్ట్ అని క్రియేట్ చేశారు. ఇప్పుడు వెళ్ళి చూడండి, దీని మీద చూడండి ప్రాజెక్ట్ వచ్చింది, అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫోల్డర్ని మీరు ఓపెన్ చేయాలి. ఎక్కడైతే మీరు క్రియేట్ చేశారో దీన్ని మీరు ఎక్లిప్స్ ద్వారా ఓపెన్ చేయాలి. ఓపెన్ చేయాలంటే ఎక్లిప్స్ ఓపెన్ చేయండి. ఫస్ట్ ఎక్లిప్స్ ఓపెన్ చేశాక ఫైల్లోకి వెళ్ళండి. ఫైల్లోకి వెళ్ళి ఓపెన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఫైల్ సిస్టమ్, సెకండ్ ఆప్షన్, ఫస్ట్ నుంచి థర్డ్ ఆప్షన్, ఓపెన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ ఫైల్ సిస్టమ్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు డైరెక్టరీ, క్లిక్ ఆన్ డైరెక్టరీ. ఇప్పుడు మీరు ఎక్కడ సెలెక్ట్ చేశారు, స్టోర్ చేశారు ప్రాజెక్టు, ఇదే కదా, ఇది ప్రాజెక్ట్. సెలెక్ట్ ఫోల్డర్. ఓకేనా, ఇప్పుడు మీరు ఫినిష్. చూడండి, ఇప్పుడు మీరు ప్రాజెక్టు సెలెక్ట్ చేసినాక విండోస్లోకి వెళ్ళండి. మీ ప్రాజెక్ట్ ఇక్కడ కనిపించట్లేదు కదా, విండోస్లోకి వెళ్ళి షో వ్యూలో ఆప్షన్లోకి వెళ్తే మీకు ప్యాకేజ్ ఎక్స్ప్లోరర్ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు మీ ప్రాజెక్ట్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి, కనిపిస్తుంది ప్రాజెక్ట్ మనకి. మన ప్రాజెక్ట్ ఫోల్డర్స్ అన్నీ వచ్చేసినాయి. ఇంకా ఇక్కడ మీరు వర్క్ చేయడం స్టార్ట్ చేయొచ్చు. ఆల్రెడీ ఉంటాయి టెస్ట్ కేసెస్, వేరే వాళ్ళు రాసిన టెస్ట్ కేసులు అన్నీ ఇక్కడ ఉంటాయి ఆల్రెడీ. చూడండి, వేరే వాళ్ళు రాసిన టెస్ట్ కేసు అని ఉన్నాయి. మీరు మీ టెస్ట్ కేసు రాసుకోవడం, ఇలా మనం మొత్తం సెటప్ చేసుకోవాలండి. ఓకేనా అండి. ఒకసారి ఈ వీడియో 1-2 సార్లు చూడండి. జావా ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, గిట్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే మ్యావిన్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అన్నీ ఇన్స్టాల్ చేసుకున్నాక ప్రాజెక్ట్ ఎలా క్లోన్ చేసుకోవాలి, ప్రాజెక్ట్ని మీ ఎక్లిప్స్లో ఎలా ఓపెన్ చేయాలి. థ్యాంక్ యూ అండి.